హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎర్రర్స్ అంటే ఎట్లా వస్తాయి, స్టూడెంట్ డేటా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ఎర్రర్స్ వస్తున్నాయి, ఆ ఎర్రర్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. స్కిల్ టెక్ అప్లికేషన్లో రెండు రకాల అప్లికేషన్స్ ఉన్నామండి. ఫస్ట్ వన్ ఈజ్ వెబ్ అప్లికేషన్, సెకండ్ వన్ ఈజ్ మొబైల్ అప్లికేషన్. మొబైల్ అప్లికేషన్ రన్ చేయాలి అంటే ఎంటైర్ ఆపరేషన్స్ అన్నీ కూడా వెబ్లో ముందు మనం చేయాలి. సో ఈ వెబ్ అప్లికేషన్లో మనకి రెండు రకాల ఎర్రర్స్ ఉన్నాయి. ఒకటి సర్వర్ ఎర్రర్, అది హెచ్టిటిపి 404. రెండవది అప్లికేషన్ ఎర్రర్. అప్లికేషన్ ఎర్రర్ అంటే వెబ్ అప్లికేషన్ ఎర్రర్. దీంట్లో ఎక్కువగా మనం చూసేది ఎర్రర్ 102. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వర్ ఎర్రర్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఈ సర్వర్ అంటే దాని పేరులోనే ఉంది. ఎప్పుడైతే సర్వర్ని మనం అప్లోడ్ చేస్తామో, సర్వర్ స్లోగా ఉంటుందో, లేదా సర్వర్ ఏమన్నా షట్ డౌన్ అయితే కనుక, అటువంటి సమయంలో మనకి ఈ హెచ్టిటిపి 404 ఎర్రర్ అనేది మనకి విజిబుల్ అవుతుంది స్క్రీన్ మీద. అంటే సర్వర్ ఎర్రర్ అనేది కంప్లీట్గా సర్వర్ సంబంధించింది. ఈ అప్లికేషన్ దేంట్లో అయితే మనం లోడ్ చేస్తున్నామో ఆ సర్వర్ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు మీకు ఈ హెచ్టిటిపి ఎర్రర్ అనేది మీకు కనబడుతుంది. ఇక రెండవది అప్లికేషన్ ఎర్రర్. ఈ అప్లికేషన్ ఎర్రర్లోకి వచ్చేసరికి ఎక్కువగా మనం నోట్ చేస్తుంది ఏంటంటే ఎర్రర్ 102. అసలు ఏంటి ఎర్రర్ 102 అంటే, ఇది ఎలా వస్తుంది అంటే, వాళ్ళు అప్లోడింగ్ స్టూడెంట్ డేటా ఆర్ స్టాఫ్ డేటా త్రూ సిఎస్వి ఫైల్. మనం సిఎస్వి ఫైల్ ఏమైతే ఉందో ఆ సిఎస్వి ఫైల్ ద్వారా స్టూడెంట్ డేటాని లేదా స్టాఫ్ డేటాని అప్లోడ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా ఈ ఎర్రర్ 102 అనేది వస్తుంది. సో అసలు ఇది రావడం గల కారణం ఏంటి అనేది ఇక్కడ కొన్ని కారణాల కింద మెన్షన్ చేసాం. ఒక్కసారి వాటి గమనించట్లయితే, డూప్లికేట్ నెంబర్స్, రోల్ నెంబర్ కానివ్వండి, అడ్మిషన్ నెంబర్ కానివ్వండి. అంటే సిఎస్వి ఫార్మాట్లో ఉన్నటువంటి అడ్మిషన్ నెంబర్ కానీ, రోల్ నెంబర్ కానీ యూనిక్గా ఉండకూడదు. అంటే ఒకేలా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకున్నట్లయితే, అటెండెన్స్ రిజిస్టర్లో ఒక్కొక్క స్టూడెంట్కి మనం ఒక్కొక్క నెంబర్ వేస్తాం. అది అకాడమిక్ ఇయర్ బట్టి కావచ్చు, ట్రైన్ని బట్టి కావచ్చు, ఏదైనా బ్యాచ్, ఏదైనా సీనియర్ ఆర్ జూనియర్ బట్టి కావచ్చు. ఎట్లాగైనా సరే మనం ఏ స్టూడెంట్కి కూడా అటెండెన్స్ రిజిస్టర్లో ఒకే నెంబర్ని ఇద్దరు స్టూడెంట్స్కి మనం కేటాయించం. ఒక నెంబర్ని ఒక స్టూడెంట్ మాత్రమే మనం కేటాయిస్తాం. అట్లాగే డబుల్ ఎంట్రీ. డబుల్ ఎంట్రీ అంటే కాపీ పేస్ట్ ఫ్రమ్ అదర్ సిఎస్వి ఫైల్స్. ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే, స్టూడెంట్ డేటా అప్లోడ్ చేయడం కోసం ఎక్కువ శాతం ఎన్సివిటి ఎంఎస్ పోర్టల్లో ఉన్నటువంటి సిఎస్వి ఫైల్స్ ఏమైతే ఉందో ఆ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని ఇక్కడ మనం అక్కడ కాపీ చేసి ఇక్కడ సిఎస్వి ఫైల్లో మనం పేస్ట్ చేస్తున్నాం. అటువంటి సందర్భంలో మీరు ఎక్కడి నుంచి అయితే డేటా కాపీ చేస్తున్నారో ఆ డేటాలో ఉన్నటువంటి ఫార్ములాతో కూడినటువంటి ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో ఎక్సెల్ ఫైల్లో, ఆ సిఎస్వి ఫైల్లో, ఆ ఫార్ములాతో కూడిన సిఎస్వి ఫైల్స్ కూడా మనకి మీరు డంప్ చేస్తున్నటువంటి కొత్త సిఎస్వి ఫైల్లో కూడా అదే విధంగా తప్పులతో కాపీ పేస్ట్ అయిపోతాయి. ఓకే, అందువల్ల అటువంటిది కూడా మనకి ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎర్రర్స్ని కూడా తీసుకోదు సిఎస్వి ఫైల్. అలాగే డ్యూ టు రీఅప్లోడ్ ద సేమ్ డేటా అండ్ సిఎస్వి ఫైల్ ఇన్ మల్టిపుల్ అటెంప్ట్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కాపీ పేస్ట్లు చేసినప్పుడు ఒకే డేటాని మల్టిపుల్ టైమ్స్ దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. అది బై డిఫాల్ట్‌గా దాన్ని ఓవర్‌లుక్‌లో ఏం చేస్తున్నారంటే ఒకే ఇన్ఫర్మేషన్ 2, 3 సార్లు దాంట్లో డేటా అప్లోడ్ చేస్తున్నారు. సో అటువంటి సమయంలో కూడా మీకు ఎర్రర్ 102 అనేది వస్తుంది. అలాగే ఒకసారి డేటా అప్లోడ్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సరిచేయడం కోసం కొంతమంది డేటాను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నారు. అటువంటి సమయంలో ఏమవుతుందంటే బల్క్ డిలీట్ ఆప్షన్ ఉపయోగించి మీరు ఆ పాత డేటా ఏమైతే ఉందో ఆ డేటా అంతటిని కూడా మీరు డిలీట్ చేయాలి ముందు. ఆ డేటాను డిలీట్ చేసి మీ సిఎస్వి ఫైల్‌లో ఎక్కడెక్కడైతే మీరు మ్యాండేటరీ ఫీల్డ్స్ నెగ్లెక్ట్ చేశారో, వదిలేసారో ఆ సిఎస్వి ఫైల్స్‌లో ఉన్నటువంటి ఆ మ్యాండేటరీ ఫీల్డ్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఫిలప్ చేసి దెన్ మీరు రీఅప్లోడ్ చేస్తే సరిపోతుంది. అట్లాగే డ్యూ టు ఇగ్నోర్ సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వైల్ అప్లోడింగ్ సిఎస్వి ఫైల్. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు
సిఎస్వి ఫైల్‌లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటనేది మీకు వీడియో చూపిస్తాము. సో, ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమైతే సిఎస్వి ఫైల్‌లో ఉన్నాయో, ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా మీకు ఎంప్టీ ఫీల్డ్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఈ ఎర్రర్ 102 అనేది వస్తుంది. అంటే ఎర్రర్ 102 అనేది కేవలం డబులింగ్ ఆఫ్ డేటా మాత్రమే కాదు, కాపీ పేస్ట్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అట్లాగే బల్క్ డిలీట్ ఆప్షన్ సరిగ్గా ఉపయోగించకుండా ఎంటర్ చేసినా మీకు వస్తుంది. మ్యాండేటరీ ఫీల్డ్స్‌ని మీరు నెగ్లెక్ట్ చేసినా వస్తుంది. సో, అడ్మిషన్ అండ్ రోల్ నంబర్ కూడా మీరు డూప్లికేట్ నంబర్ ఒకేసారి పెట్టినా సరే మీకు ఈ ఎర్రర్ 102 అనేది వస్తుంది. కాబట్టి స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే టెక్నికల్ స్టాఫ్ మెంబర్స్ ఈ యొక్క సిఎస్వి ఫైల్ ద్వారా మీరు డేటా అప్లోడ్ చేస్తున్నారో, ఆ ఫైల్ అప్లోడ్ చేసే ముందు ఒకసారి దీని తర్వాత వీడియో అయినటువంటి సిఎస్వి ఫైల్ గురించి ఒక వీడియో మేము రిలీజ్ చేస్తున్నాము. ఆ వీడియోలో ఒకసారి మీరు క్షుణ్ణంగా చూసి ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఇంకొకసారి ఎర్రర్స్ ఉన్న ఫైల్స్ మీకు ఏమైతే దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో వాటిని నిశితంగా మీరు పరిశీలించి మరొకసారి మీ డేటాను మీరు అప్లోడ్ చేసుకొని ఈ యొక్క స్కిల్ టెక్ అప్లికేషన్ మీ పిల్లలకి మీరు చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.